జై శ్రీరామ్ సోదరులారా, భారత్ మాతాకి జై. నేను శివ, భాజపా ధార్మిక సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని మరియు బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరులారా, నా యొక్క వీడియోని షేర్ చేయండి. సోదరులారా, ఏవో పిచ్చి పిచ్చి విషయాలు ఉన్నప్పుడు అందరూ షేర్ చేస్తారు. మంచి విషయాలను షేర్ చేయకుంటే మనసుకు బాధ కలుగుతుంది. అందరూ షేర్ చేయాలి. దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడినప్పుడు అందరూ షేర్ చేయాలి. సోదరులారా, మనందరం చూసినాం ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా విజయవంతమైందో ప్రతి ఒక్కరు చూసాము. ఈ యొక్క దొంగ పాకిస్తాన్ పెహల్గాంలో ఉగ్రవాదులతోటి మన భారతీయ మహిళలను యొక్క భర్తల ప్రాణాలు 27 మందిని నిర్దాక్షిణ్యంగా చంపారన్నట్టు. నా భర్తని వదిలేయండి అని ప్రాధేయపడుతున్నా కానీ ఉగ్రవాదులు మన వాళ్ళని హిందువులా కాదా అని చెక్ చేసి మరి చంపడం జరిగింది. దీనికి బదులుగానే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ యొక్క పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం జరిగింది. మామూలు బుద్ధి కాదు ఇది. ఎట్లా అంటే దగ్గర ఒక 10 నుంచి 15 ముఖ్యమైన స్థావరాలు, ఎయిర్పోర్ట్ స్థావరాలు కానివ్వండి, మెయిన్ పాకిస్తాన్ సిటీలను ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ విధానాలను, వాళ్ళ యొక్క ఆర్మీ విధానాలను, అదేవిధంగా 100 నుంచి 150 ఉగ్రవాదులను, 100 మంది ఉగ్రవాదులను, 50 మంది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్లను చంపడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఏదో నరేంద్ర మోడీ గారు ఆగిపోయారు, ట్రంప్ కంపు ఇవన్నీ భయపడరు. నరేంద్ర మోడీ గారు ఎవ్వరికి భయపడరు. మహా ధైర్యవంతుడు, గొప్ప శక్తివంతుడు, మహామేధావి. ఎవ్వరు కూడా నరేంద్ర మోడీ గారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మోడీ గారు మన భారతీయులు ఇప్పుడు పాకిస్తాన్కి ఒక శాంపుల్ చూపించారు దెబ్బ ఎట్లుంటుందో అని. ఇంకా రకరకాలుగా పాకిస్తాన్కి దెబ్బలు తగులుతున్నాయి. పాకిస్తాన్ 4 ముక్కలు అవ్వడం కంపల్సరీ, ఖచ్చితంగా 4 ముక్కలు అవుతుంది. ఆల్రెడీ బలూచిస్తాన్ వాళ్ళు ఒక దేశంగా వాళ్ళు బిఎల్ఎఫ్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అని ఒకటి ఉగ్రవాదుల సంస్థ కానివ్వండి, వాళ్ళ బలూచిస్తాన్ దేశభక్తులు, వాళ్ళు బలూచిస్తాన్ కోరుతూ అదేవిధంగా భారతదేశానికి సహకరిస్తూ మేము భారతీయులకు సహకరిస్తాము, మీరు మాకు వెపన్స్ ఇవ్వండి, పాకిస్తాన్ మీద మేము యుద్ధం చేసి పాకిస్తాన్ గెలుస్తామని ఆల్రెడీ వాళ్ళు జెండాలు లేపేసిండ్రు. దగ్గర వందల మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపడం జరిగింది. వాళ్ళు ఒక సపరేట్ దేశాన్ని ఏర్పరచుకున్నారు. ఇది ఒక సంతోషకరమైన వార్త. ఇంకొకటి ఏంటి, సింధ్ ప్రావీణ్యం. ఆల్రెడీ సింధ్ వాళ్ళు కూడా మాకు పాకిస్తాన్ తోటి మేము ఉండలేము, మాకు సపరేట్ దేశం కావాలి అని వాళ్ళు కూడా సింధ్ లిబరేషన్ ఫ్రంట్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా పాకిస్తానీల మీద దాడి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే సమయాలలో మనం పిఓకే తీసుకోవడం కంపల్సరీ. మన నరేంద్ర మోడీ గారు, ఇంకో దిక్కు అజిత్ దోయల్ గారి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువనే. ఒక గొప్ప దేశభక్తుడు, ఐపీఎస్, ఒక పాకిస్తాన్లో ఒక జేమ్స్ బాండ్ లాగా పనిచేసిండు అజిత్ దోయల్ గారు. పాకిస్తాన్లో ఉండి పాకిస్తానీయుడిలాగా నటించి పాకిస్తానీ వాళ్ళ గుట్టులు తీసుకొచ్చి ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందంటే వారు కూడా ఒక కారణమే. గొప్ప దేశభక్తులు ఉన్నారు భారతదేశానికి. ఎవ్వరు చింత చేయొద్దు. మనకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. మనము అఖండ భారతదేశంగా కొన్ని అడుగులు ముందుకేసాము. ఇంకా ఎన్నో విజయాలు సాధించబోతున్నాం. ఆర్థికంగా కూడా భారతదేశం ఎంతో బలంగా ఉన్నది. ఎవ్వరు కూడా నిరాశ చెందొద్దు సోదరులారా. మనము సంతోషకరంగా ఉండి అడుగులు ముందుకేస్తూ భారతదేశానికి జయధ్వానాలు ఇద్దాం. అందరు కూడా ప్రతి ఒక్కరి యొక్క వీడియోని షేర్ చేయండి సోదరులారా. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.